మోడీ ఒక తుగ్లక? ఆయన తీసుకున్న నిర్ణయం అలాంటిదేనా? బ్లాక్ మనీ రద్దు కోసం ఇంత కఠినమైన నిర్ణయం అవసరమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని అస్మదీయులకు ముందుగానే ఉప్పందించారన్న ఆరోపణలు, వాటికి ఆధారాలు కూడా చూపిస్తున్నాయి ప్రతిపక్షాలు. మరి మోడీ వీటికి సమాధానం ఏం చెప్తారు? చిల్లర కోసం బ్యాంకులకు పోటెత్తుతున్న జనాల నోట్ల పాట్లను ఎప్పటికి తీరుస్తున్నారు? కొత్త నోట్ల కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. పెద్ద నోట్లు చెల్లక, వ్యాపారాలు జరక్క దిగాలు పడుతున్నారు. ఇలా సామాన్యుడి కష్టాలు ఒకలా ఉంటే, మరోపక్క నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. నల్లధనం రద్దు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెప్పుకొస్తుంటే, పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ నిర్ణయం అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోడీ తీసుకున్న నిర్ణయం సామాన్యుల్ని తీవ్రస్థాయిలో ఇబ్బందికి గురి చేస్తోందని, చూస్తుంటే ఇది తుగ్లక్ నిర్ణయంలా ఉందంటూ మనీష్ తివారీ విమర్శించారు. అగర్ ఐసా तुगलकी फरमान सोची समझी रणनीति है तो फिर भगवान ही इस देश को इस सरकार से बचाए। देखिए हाल क्या किया है, अराजकता आपने पूरे देश में फैला दी है, अर्थव्यवस्था ठप कर दी है। जिन लोगों को काम पे जाना चाहिए वो 500 के नोट के लिए बैंकों की कतारों में खड़े हैं। इस देश में अघोषित फाइनेंशियल आपातकाल आपने लगा दिया है और इसका जवाब समय आने पर भारतीय जनता पार्टी को लोग देंगे। ప్రధాని నిర్ణయంతో కోటీశ్వరుల కన్నా సామాన్యులే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కోసం జనం పడుతున్న పాటలు తెలుసుకోవడానికి స్వయంగా ఆయనే ఏటీఎంకి వెళ్లారు. తాను లైన్లో ఉన్నప్పుడు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందని, ప్రధాని నిర్ణయం సమంజసం కాదన్నారు. गरीब व्यक्ति को कष्ट हो रहा है। मैं यहाँ 4000 रुपए बदलने आया हूँ। जब मैं यहाँ पहुँचा, लाइन को अंदर कर दिया। तो जब मैं यहाँ आया हूँ, लोगों को अंदर कर दिया है। मैं लाइन में खड़ा होना चाहता हूँ, इसलिए मैं यहाँ आया हूँ। ना मीडिया वालों को समझ में आएगी, ना आपके करोड़पति मालिकों को समझ आएगी, ना प्रधानमंत्री जी को समझ आएगी। यहाँ पे लोगों को कष्ट हो रहा है, दुख हो रहा है, दर्द हो रहा है, इसीलिए मैं इनके साथ यहाँ खड़ा हूँ। बस सीधी सी बात है। कुछ रिलैक्सेशन नहीं, मेरे लोगों को कष्ट हो रहा है, मैं उनके साथ खड़ा हुआ हूँ। धन्यवाद। హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఇది చాలా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమని, ఇలాంటి అకస్మాత్ నిర్ణయాలతో ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ব্যাংক থেকে আমাকে যতগুলো নোট দিয়েছে সব 500 টাকার নোট দিয়েছে, একটাও তো 100 টাকার নোট দেয়নি, একটাও তো 50 টাকার নোট দেয়নি। আমি তো টাকাটা তুলেছি খরচা চালানোর জন্য। కేంద్రం కావాలని తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈ పెద్ద నోట్ల నిర్ణయం ప్రకటించిందని, యూపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బకొట్టడమే కేంద్రం వ్యూహమని, అందుకే తన నిర్ణయాన్ని ప్రకటించిన మోడీ జపాన్ పారిపోయారని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ విమర్శలు చేశారు. ये कदम सरकार ने उठाया है, बिना सोच समझ के उठाया है। एक मजाक हो रहा है, बिना सोचे समझे एक देश की जनता के साथ मजाक हो रहा है। हम काले धन खत्म करने के विरोध में नहीं है, बट इस तरह से नहीं। पूरी व्यवस्था को सोच विचार के साथ व्यवस्था बनाकर खत्म होना चाहिए। अब आपको मालूम है कि जो मशीन है वो भी 2000 रुपए का नोट नहीं एक्सेप्ट कर रही, और अमित शाह साहब उत्तर प्रदेश में कहते हैं कि आखिर वो मशीन है, इंसान नहीं है। तो ये फैसला क्या मशीन ने लिया या इंसान ने लिया था? क्या मोदी जी मशीन है? हम मानते हैं कि वो मशीन है, इंसान नहीं है, लेकिन मोदी जी तो इंसान है। उनको पूरी व्यवस्था बनाकर ये करना चाहिए था। ఇలా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మోడీ ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో మోడీ దేశ ప్రజలందరినీ రోడ్డు మీద నిలబెట్టారంటూ కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు. एक साथ एक बयान से इन्होंने हिंदुस्तान के 60 से ऊपर प्रतिशत लोगों को अपराधी कलंकित किया है, और ये कहा है कि सारा पैसा जो सर्कुलेशन में था ये काला धन था। मैं चुनौती देता हूं उसको। 85-86% पैसा जो सर्कुलेशन में था काला धन था, ये बुनियादी सवाल है। दूसरा, इसकी कीमत कितनी होगी, करेंसी कितनी छपी आज तक? अगर छपी थी, तैयारी थी, तो बैंकों में क्यों नहीं पहुंची? ఇక మోడీ అంటే అంతెత్తున లేచే కేజ్రీవాల్ ఇదంతా పెద్ద కుట్ర అని ఆరోపించారు. మోడీ నిర్ణయం నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ కాదని, సామాన్యుడిపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. అంబానీ, అదానీ లాంటి బడాబాబుల దగ్గర నల్లధనం ఉందా, లేక క్యూలో నిల్చొని ఉన్న సామాన్యుడి దగ్గర ఉందో చెప్పాలని నిలదీశారు.
నోట్ల రద్దు వెనక భారీ స్కామ్ దాగుందని, ఈ విషయం బీజేపీ సహా ఇతర నేతలకు ముందే తెలుసని, వాళ్ళంతా జాగ్రత్త పడ్డాకే ఇప్పుడు ఇలా ఆ విషయాన్ని ప్రకటించి సామాన్యుల్ని మాత్రం ఇబ్బందులు పాలు చేస్తున్నారన్నారు. मैं आज उनसे ये पूछ रहा हूँ कि वो क्या मानते हैं, अंबानी, अडानी, सुभाष चंद्र, बादल, इनके पास काला धन है कि रिक्शे वाला, गृहिणी, व्यापारी, किराने वाला, इनके पास काला धन है? मैं उनसे आज 3 सवाल पूछ रहा हूँ। वो अपने दोस्तों की लिस्ट बताएं जिनको उन्होंने 8 नवंबर के पहले बता दिया था कि और उनका सारा पैसा ठिकाने लगवा दिया था। इस देश के अंदर अमित शाह जी अब उपदेश देंगे ईमानदारी का। दे कैनॉट बी अ बिगर आयरनी देन दैट। दूसरा, ये लोग सार्वजनिक करें इस देश के सामने कि 8 नवंबर के पहले अपने दोस्तों की वो लिस्ट सार्वजनिक करें जिन जिन को इन्होंने पहले से बता दिया था और जिन जिन की दौलत, काला धन इन्होंने ऑलरेडी सेट करवा दिया है, ठिकाने लगवा दिया है, उसकी सारी लिस्ट सार्वजनिक की जाए। और तीसरा, अब ये जो बड़े स्तर के ऊपर षड्यंत्र और काला बाजारी और कमीशन खोरी चल रही है, 1000 500 के नोट 2-2 हजार रुपए के नोट में बदलने की जो देश के अंदर बड़े स्तर पे कमीशन खोरी चल रही है, ये सारा पैसा किसके पास जा रहा है? ये सारा पैसा, ये कमीशन खोर कौन है, दलाल कौन है? इनकी लिस्ट ये लोग सार्वजनिक करें। జాతీయ పార్టీల నేతల నుంచి ప్రాంతీయ పార్టీల నేతల వరకు మోడీ నిర్ణయాన్ని తప్పుపడుతూనే వస్తున్నారు. ప్రజల కష్టాలను ముందస్తుగా అంచనా వేయకుండా ఇష్టానుసారం ఇలా హఠాత్ నిర్ణయాలు తీసుకుంటే చివరికి ప్రజలే ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కొన్ని పార్టీలు, కొందరు పెద్దలకు, ముఖ్యంగా గుజరాత్ లో పెద్దలకు ముందే తెలిసిన ఆరోపణలే కాదు, దానికి తగ్గ ఆధారాలు కూడా చూపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ ఏప్రిల్ 1న అఖిల అనే గుజరాతీ ఈవినింగ్ ఎడిషన్ ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఆనాటి అఖిల దినపత్రికలో త్వరలో 500,000 నోట్లు రద్దు చేయబోతోందని వార్త రాసుకొచ్చాయి. ఆ పేపర్ క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఏ 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ నిర్ణయం ప్రకటిస్తారని రాసుకొచ్చింది. అయితే ఇది కేవలం అపోహలేనని, ఆ రోజు ఏప్రిల్ ఫూల్ చేయడానికే ఆ పత్రిక ఇలా కథనం ప్రచురించిందని గుజరాత్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అదే నిజం అనుకుందాం. కానీ అక్టోబర్ 27న యూపీకి చెందిన జాగరణ్ పత్రికలో కూడా త్వరలో 2,000 రూపాయల నోట్లు వస్తాయని, కానీ 500,000 నోట్లు రద్దయ్యే అవకాశం ఉందంటూ బ్యానర్ వార్త రాసుకొచ్చింది. పత్రికలు ఏదో చీకట్లో బాణమేశాయి అనుకుందాం. కానీ 8వ తేదీ ప్రధాని ప్రకటనకు కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి బీజేపీ ఖాతాలో ₹1,00,00,000 నోట్లు డిపాజిట్ చేశారు. ఈ నెల జరుగుతున్న ఉప ఎన్నికల కోసమే ఆ మొత్తం హడావుడిగా డిపాజిట్ చేశారని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఎలక్షన్ కమిషనర్ కి అందజేయడంతో పాటు వాటిని ట్విట్టర్లో పెట్టుకొచ్చారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. ఇక అంబానీలకు, అదానీలకు ఈ విషయం ముందే తెలుసని ప్రతిపక్షాలు మోడీ మీద దుమ్మెత్తిపోశాయి. కానీ విపక్షాల ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. పెద్ద నోట్ల రద్దు విషయంలో వెనకడుగు వేసేది లేదని జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తమ టార్గెట్ బ్లాక్ మనీ దాచుకున్న వ్యక్తులే అని, సామాన్యులను ఇబ్బంది పెట్టబోమని చెప్పుకొచ్చారు. 500 और 1000 की नोट मैं 125 करोड़ देशवासियों को नमन करता हूं, सलाम करता हूं जी। तकलीफ है, ये पता है, खुद को है पता है, अड़ोस पड़ोस को है पता है, उसके बावजूद भी लोग मुंह में उंगली डाल डाल करके पूछवाते थे, मोदी को कुछ बोलो, कुछ मोदी के खिलाफ बोलो, ऐसा भी चल रहा था। लेकिन मैं देश के लोगों को 100 सलाम करता हूं। इस निर्णय को वैसे ही स्वीकार और स्वागत किया है जैसे 2011 में जापान के हर नागरिक ने करके दिखाया। ప్రజలకు ఇవి తాత్కాలిక ఇబ్బందులేనని ఆర్థిక మంత్రి జైట్లీ కూడా భరోసా ఇచ్చారు. ప్రజలు తమ డబ్బు డిపాజిట్ చేసుకోవడానికి మరో 50 రోజులు టైం ఉందని, 5 ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రజల డబ్బును పొందే అవకాశం ఉందన్నారు. आने वाले दिनों में थोड़ा भीड़ छटेगी और इसलिए आप आएंगे तो थोड़ी आपको सुविधा भी रहेगी। आरंभिक दिनों में आएंगे तो भीड़ स्वाभाविक ज्यादा होगी। एक टेक्नोलॉजी की वजह से लिमिटेशंस है, सीमाएं हैं कि क्योंकि सीक्रेसी जब तक मंत्रिपरिषद का डिसीजन हुआ और सार्वजनिक हुआ आवश्यक थी. మొత్తంగా పాలక ప్రతిపక్షాల వాదోపవాదాలు 2